అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. దేని గురించి? సలార్ 2 గురించి. అది అసలు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యేదో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో, నీల్ మామ అది ఎప్పుడు గుర్తొస్తుంది అనేటటువంటి విషయం మనకు తెలియదు. కల్కి 2 గురించి మొన్న వీడియో చేస్తే దానికి పిచ్చరిచ్చి ఇచ్చారనమాట. దాంట్లో అయితే మెచ్చుకోవాలన్నమాట. స్పిరిట్ గురించి, స్పిరిట్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయిపోయారు ఫ్రెండ్స్. దాని గురించి డీటెయిల్గా మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చెప్పిన డేట్కి అయితే రిలీజ్ చేయట్లేదు, అదైతే 100% గ్యారంటీ. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ చేస్తారని చెప్పి బయట కట్టి టాక్. దాని నుండి అఫీషియల్ అప్డేట్ వస్తుంది, లేదా నాకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం స్పిరిట్ గురించి. సో అన్నిటి గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు వచ్చేటటువంటి స్పిరిట్ గురించి మాట్లాడుకున్నాం, అప్పుడు ఎప్పుడో రాబోయేటటువంటి ఇంకా చాలా సినిమాల గురించి డిస్కషన్ చేస్తున్నాం. కానీ ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఫౌజీ అనేటటువంటి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. 100% రిలీజ్ చెయ్యాలి అని చెప్పి మూవీ టీం గట్టిగా ట్రై చేస్తుంది అనేటటువంటి విషయం మీకు తెలుసా? దానికి సంబంధించినటువంటి షూటింగ్ చూసుకున్నట్లయితే 70% కంప్లీట్ అయింది అనేటటువంటి విషయం మీకు తెలుసా? స్పిరిట్కి సంబంధించినటువంటి 20% షూటింగ్ కూడా అయిపోలేదు, కల్కికి సంబంధించినటువంటి 30% షూటింగ్ కూడా అయిపోలేదు. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సలార్కి సంబంధించిన షూటింగే స్టార్ట్ కాలేదు. కానీ ఓన్లీ ఫౌజీ షూటింగ్ చూసుకున్నట్లయితే 70% జస్ట్ ఒక లీక్ అయింది అంతే. ఇంకా లీక్ మించి అయితే మన ముందు ఏం పెట్టలేదు. 70% అయిపోయింది. ఎవరైనా ఫస్ట్ గ్లిమ్స్ దింపుతారు, లేదా టీజర్ ట్రైలర్స్తో మనల్ని అయితే పలకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మన హను గారు చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటి విషయం మీకు తెలుసా? వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరైతే వీడియో అయ్యేసరికి అబ్బా ఏమన్నా అప్డేట్స్ ఇచ్చావు బ్రో, మేము ఇలా నైట్ తినను కూడా తిన్నాను, నువ్వైతే మా కడుపు నింపావు అని చెప్పి ఖచ్చితంగా అంటారు. అలాంటి సూపర్ అప్డేట్స్ అనమాట. వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫౌజీ నుండి ఈ నెలలోనే ఒక సూపర్ అప్డేట్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం హను రాఘోపూడి గారు అయితే చేస్తున్నారు అనమాట. దానికోసం ఆయన చాలా కసరత్తులు చేస్తున్నారంట. దానికోసం ఆయన చాలా అంటే చాలా శ్రమిస్తున్నారంట. ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే దాంట్లో షూటింగ్లో నటించిండు, అయిపోయింది, బయటకు వచ్చిండు. ఇప్పుడు కల్కి 2898 పార్ట్ 2లో నటిస్తుంటాడు ఇప్పుడు చూసుకున్నట్లయితే. కానీ మన హను గారు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. హను గారితో పాటు విశాల్ గారు కూడా కష్టపడుతున్నారు అనమాట. మరి విశాల్ గారు ఎవరు బ్రో అని అంటే మన సీతారామం మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎంతగా తెలుసో మన ఏ సినిమానైనా సరే మనం మర్చిపోతామో లేదో అనేటటువంటిది సెకండరీ, కానీ సీతారామంని ఎవరు కూడా మర్చిపోలేరు. అబ్బా, సీతారామంలో ఉన్నటువంటి మ్యూజిక్ అయినా, సీతారామంలో ఉన్నటువంటి సాంగ్స్ అయినా ఇప్పటికి కూడా నాకు భయంకరంగా వినపడుతూనే ఉంటాయి. సో సీతారామం గురించి మాట్లాడాలంటే సినిమా జస్ట్ 25 కోట్ల బడ్జెట్ మూవీ, దానికంతే 25 మించి అయితే పెట్టలేదు అనమాట. దుల్కర్ సల్మాన్ ఓకే, వేరే ఇండస్ట్రీలో హీరో. మృణాల్ ఠాకూర్ అప్పుడే డెబ్యూ మూవీ అనమాట. హను రాఘోపూరి గారు ఆయన చాలా సినిమాలు తీశారు, అయినప్పటికీ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా డేట్ చేయలేదు, పెద్ద పెద్ద హీరోలు ఎవరు కూడా ఆయనకైతే ఆపర్చునిటీ ఇవ్వలేదు. అదే సీతారామం సినిమాలో ప్రభాస్ అన్న నటించుంటే ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉండేది ఊహించుకోండి. నిజంగా ఏడైతే ఉండేది కాదు, ప్యాన్ వాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టయితే ఖచ్చితంగా చూపించేటటువంటి ప్రయత్నం చేసేవారు. సో ఇక్కడ సీతారామం చూసుకున్నట్లయితే 25 కోట్ల బడ్జెట్ సినిమా సైలెంట్గా వచ్చింది. అదే టైంలో బింబిసార్ అనేటటువంటి పెద్ద పాన్ ఇండియా సినిమా ఉంది, దాని ధీటుగా నిలబడి సినిమా ఆల్మోస్ట్ 150 కోట్లు అయితే కొట్టింది. ఒక్కొక్క యాక్టర్ అయితే చీల్చి పిప్పి చేసేసారనమాట. అప్పుడు దాకా రష్మిక అంటే చాలా మందికి నచ్చదు, కానీ రష్మిక క్యారెక్టర్ కూడా మస్తు హైలైట్ అయింది. ఇక మృణాల్ ఠాకూర్ తన్ని అసలు దేవతలా కొలిచారనమాట మన వాళ్ళు. ఈ హుర్ర ఈ హీరోయిన్ ఇంత బాగుంది ఏంద్రా అనేటటువంటి ఫీల్. ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ పోతే ఫుల్ వీడియోను దాని గురించి మాట్లాడతాను అనమాట. సో అలాంటి చిన్న సినిమాకి, అలాంటి నార్మల్ మూవీకి మన విశాల్ చంద్ర గారు చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు, భయంకరమైనటువంటి సాంగ్స్ ఇచ్చిండు. ఆ సాంగ్ ఒక్కొక్కటి, ఆ మ్యూజిక్ ఒక్కటి నేను చందమామని అని చెప్పి ఇప్పటికి కూడా మన లూప్లో వింటూ ఉంటాం. దానికి ఆ రేంజ్లో ఇస్తే మన ఫౌజీ చూసుకున్నట్లయితే 600 కోట్ల బడ్జెట్ అన్నారా, 600 కోట్లు. దాంట్లో ప్రభాస్ అనగా చూసుకున్నట్లయితే ఒక 100 కోట్లు ఇస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. ఆయన ఎక్కువ టైం ఇచ్చేయలే కాబట్టి ఓన్లీ 100 కోట్స్ అనుకున్నాం. సో మొత్తం ఓన్లీ సినిమాకి పెడుతుంది 500 కోట్లు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా అందులో ఎవరూ లేరు. ఇమాన్ ఇస్మాయిల్ తను చూసుకున్నట్లయితే అప్కమింగ్ హీరోయిన్, మహా అయితే తనకు ఒక 2 కోట్లు ఇస్తారేమో. సో మొత్తం సినిమాకి 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఏం తీస్తున్నారు సార్ అనేటటువంటి ఫీల్ అయితే నాకు గట్టిగా కలిగింది. ఇవి రీసెంట్గా లీక్ అయినటువంటి ఇమేజెస్ అనమాట. చాలామంది వీటిని వైరల్ చేస్తున్నారు, కానీ నిజానికి ఇవి ఏఐ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మన ఫౌజీ చూసుకున్నట్లయితే సుభాష్ చంద్రబోస్తో కలిసే ఒక టెరిఫిక్ సీన్ ఉంటుందంట. ఓన్లీ సుభాష్ చంద్రబోస్ కాదు, ఆ టైంలో అడాల్ఫ్ హిట్లర్ని సుభాష్ చంద్రబోస్ మీట్ అవ్వడానికి వెళ్తారంట. సో ఆ యొక్క ఘట్టాన్ని ఆధారంగా తీసుకొని ఒక నెక్స్ట్ లెవెల్ సీన్ని దింపేటటువంటి ప్రయత్నం హను చేస్తున్నాం అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. మరి ఏం జరిగింది అనేటటువంటిది మనకు తెలియదు.
ఏం ప్లాన్ చేసింది అనేటటువంటిది మనకు తెలియదు. కానీ మనకైతే దీంట్లో హిట్లర్ని చూపిస్తున్నారంట, సుభాష్ చంద్రబోస్ని చూపిస్తున్నారంట, అండ్ వేరే వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా మనకు చూపించేటటువంటి ప్రయత్నం. గాంధీ ఉంటారంట, అల్లూరి సీతారామరాజు ఉంటారంట, భగత్ సింగ్ ఉంటారంట. మ్యాక్సిమం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా కవర్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం హను చేస్తున్నాం అని చెప్పి బయట కట్టే టాక్ ఫ్రెండ్స్. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏం ప్లాన్ చేసినా కానీ గట్టిగానే ఉంటుంది, దాంట్లో అయితే సెకండ్ థాట్ లేదు, సెకండ్ ఆలోచన లేదు. మెయిన్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మన హను రాఘోపురి గారు ఫస్ట్ సింగిల్ సాంగ్ని దింపేటటువంటి ప్రయత్నం చేస్తుందంట. మీ అందరికీ తెలుసు సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ హైలైట్. సో ఈ గ్లిమ్స్ కన్నా, ఈ టీజర్స్ కన్నా, ఈ ట్రైలర్ కన్నా నేను తీసేటటువంటి ఈ సాంగ్స్ హైలైట్ మొత్తం అప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్ దింపాలి అని చెప్పి ఫస్ట్ సింగిల్ సాంగ్ని ఈ మంత్ ఎండింగ్ లోపల రిలీజ్ చేయాలి అని చెప్పి గట్టిగా ట్రై చేస్తున్నారంట. దాంతోపాటు రిలీజ్ డేట్ కూడా చెప్తారంట. వన్స్ ఆ సాంగ్ వచ్చిందంటే మట్టికి షేక్ అవుతారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ప్యూర్ ఎమోషనల్ సాంగ్ ఉంటుందంట, ప్యూర్ లవ్ సాంగ్ ఉంటుందని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది అనమాట. నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నా సాంగ్ కోసం. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఫౌజీ నుండి ఏ విధమైనటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా, ఏ విధమైనటువంటి సాంగ్ వచ్చినా, ఏ విధమైనటువంటి గ్లిమ్స్ వచ్చినా సోషల్ మీడియా తగలబడిద్ది అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్న పదం అనమాట. ఆ రేంజ్లో హను గారు అయితే చేసి దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఇంకా బయట బాగా వినపడుతున్నటువంటి మాటలు అనమాట. చాలా మంది ఏమని ట్రోల్ చేశారంటే, ఇమాన్ ఇస్మాయిల్ చూసుకున్నట్లయితే ఆ రేంజ్లో డ్యాన్స్ వేస్తుంది, మన ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే అంత డ్యాన్స్ అయితే వేయలేడు. సో ఎలా మ్యాచ్ చేస్తారో హను అని చెప్పి చాలా మంది అన్నారు. తను డ్యాన్స్ వేసింది రీల్స్లో. ఈ సినిమా ఏదైతే ఉందో ఫ్రిక్షనల్ అనమాట. ఫ్రీడమ్ కన్నా ముందు 1945లో మన దేశంలో ఏం జరిగింది అనేటటువంటి ఒక పాయింట్ పట్టుకొని ప్యూర్గా మనల్ని ఎమోషనల్ చేయడానికి, ప్యూర్గా మనకి చూపించడానికి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంత కష్టపడ్డారా స్వాతంత్రం తేడానికి అనేటటువంటి చూపించేటటువంటి మెయిన్ ప్రక్రియ ఈ సినిమా. అంతేగాని డ్యాన్సులు ఉండాలి, ఐటమ్ సాంగ్లు ఉండాలి అని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఫౌజీ అనేటటువంటి టైటిల్ పెట్టడం, రిలీజ్ చేసేటటువంటి పోస్టర్స్, ఇవన్నీ మనకు చెప్తూనే ఉన్నాయి కదా. ఈ సినిమా అంతా కూడా ఒక కంటెంట్, ఒక చిన్న కంటెంట్ 1945లో ఏం జరిగింది అనేటటువంటి మెయిన్ పాయింట్ని ఉద్దేశిస్తూ సినిమా మన ముందు పెట్టడం అనమాట. చాలామంది నేను మేము చూసాను అనమాట, ఇమాన్ ఇస్మాయిల్ ఆ రేంజ్లో డ్యాన్స్ చేస్తుంది అది ఇది అని. తను తీసుకుంది తన యాక్టింగ్ లెవెల్స్ నచ్చాయి. ఆల్రెడీ తన కెమెరా టెస్టింగ్ కూడా చేశారంట. తన యాక్టింగ్ సూపర్గా వేస్తుందంట. ఆ ఎక్స్ప్రెషన్స్ పలకడంలోనా, ఎమోషన్ సీన్స్లో అయినా తను నెక్స్ట్ లెవెల్ నటిస్తుంది అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఆయనకు కూడా నచ్చింది. దానివల్ల ఇప్పుడు పెద్ద హీరోయిన్ని తీసుకోవచ్చు, కానీ అది కాదు ఆయనకు కావాల్సింది. పెద్ద హీరోయిన్ అంటే చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా నటిస్తుంది, ఎలా నటిస్తుంది, అది అని చెప్పుంటే అలాంటప్పుడు డిసప్పాయింట్ అవుతారు. అదే డెబ్యూ హీరోయిన్ అనుకో, ఎవరికి ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అది కాక హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేసి ఎవడు కూడా థియేటర్కి వెళ్ళడు. అర్థం చేసుకోండి, భగత్ సింగ్ని కలపడం ఏంది, సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకురావడం ఏంది, అల్లూరి సీతారామరాజు గారిని తీసుకురావడం ఏంది, ఆ టైంలో బ్రిటిషర్స్ మనల్ని ఎలా హింసిస్తారు అనేటటువంటిది చూపించడం ఏంది, వాళ్ళందరి మధ్య మన ప్రభాస్ని ఇరికీయటం, అసలు ఏం ప్లాన్ చేసినా కానీ గట్టిగా ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. హిట్లర్ సీన్ వచ్చినప్పుడు నిజంగా థియేటర్ తగలబడతాయి అనమాట. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఫస్ట్ సింగిల్ సాంగ్ని మన ముందు దింపాలి అని చెప్పి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయంట. దానికి సంబంధించినటువంటి షూటింగ్ కోసం డే అండ్ నైట్ సెట్స్ కూడా వేయడం జరిగిందంట. ప్రభాస్ అన్న కూడా దాంట్లో పాల్గొనంట. ఇమాన్ ఇస్మాయిల్ కూడా ఒకటి ఉంటుందంట. మ్యాక్సిమం రాధేశ్యామ్లో మీకు సాంగ్ గుర్తుందా, ఎవరో వీరెవరో అనేటటువంటి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఎంత వైబ్ ఇచ్చింది, ఆ సాంగ్ ఎంత హైప్ ఇచ్చింది, దానికి మించి ఉంటుంది. ఆ సాంగ్ కన్నా కానీ మన విశాల్ చంద్ర గారు తోపు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సీతారామం వచ్చి ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అవుతున్నా దాన్ని ఎవడు మర్చిపోలేదంటే ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అలాంటిది. సో ఇందులో కూడా మ్యూజిక్ ఇంకా నెక్స్ట్ ఉంటుంది అని చెప్పి బయట కట్టి టాక్ ఫ్రెండ్స్. ఇదైతే వచ్చినటువంటి అప్డేట్ అనమాట. మ్యాక్సిమం ఈ మంత్ కన్నా జూన్ కన్నా ఖచ్చితంగా ఫస్ట్ సింగిల్ సాంగ్ని రిలీజ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఏ విధమైనటువంటి టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకంటే డైరెక్ట్గా ఫస్ట్ సింగిల్ సాంగ్ని ఎక్స్పెక్ట్ చేయండి, ఇంకా బాగుంటుంది అని చెప్పి నాకు అట్ ఫీలింగ్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ మన పెద్దికి సంబంధించినటువంటి ఒక వీడియో చేశా, అది కూడా చూసాను, మీకైతే మస్తు క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.